తప్పితే ఎక్కడ దీన్ని రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లనే మాట కాదు. ఆల్రెడీ వర్గీకరణలో ఊకే మాట్లాడతాడు మా వినోద్ కుమార్ గారు, వర్గీకరణ చేయలేదు తమిళనాడు. మీరు ఎడ్యుకేషన్ విషయంలో మేము ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం రాజకీయంగా అంటే, మనది థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం, ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి దేశం. ఇందులో విద్యావంతులు చాలా మంది, ఎంతో మంది సమసిపోతున్నారు. బీసీలలో ఉట్టి, ఎస్సీలలో ఉట్టి, ఎస్టీలలో ఉట్టి వాళ్ళ మేధస్సు ముందుకు వస్తలేదు, అనగదొక్కే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజు మీరు గ్రహిస్తలేదు నక్సలిజం ఎందుకు వచ్చింది. ఈ రోజు మీరు మాట్లాడాలి ఎంతమంది మీరు దీని మీద దృష్టి లేదు. ఈ రోజు ఈ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత తదుపరి రేవంత్ రెడ్డి భూస్వామి కబ్జాలు లక్షల కోట్ల రూపాయల కబ్జాలు చేస్తుంటే వచ్చింది నక్సలిజం. మీ రేవంత్ రెడ్డి భూస్వామి వెలమ ద్వారా కేసీఆర్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల నక్సలిజం వచ్చింది. నక్సలిజం పుట్టింది వాళ్ళ వల్ల. మీకు ఒక్క విషయం మీరు గ్రహించాలి, ఇవన్నిటినీ కూడా సమగ్రంగా మీరన్న డెడికేటెడ్ కమిషన్ లో ఉన్నాయి. మీరన్న షెడ్యూల్ కమిషన్ లో మాట్లాడిన అన్ని తెలంగాణ సమస్త రమేష్ గారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి అందరూ కూడా కోరుకుంటున్నారు. అందరూ కూడా పార్టీలో మీరు బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, పాయింట్ మీరు దయచేసి మీరు ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పండి. రేపు హైకోర్టులో మీరు అన్ని పాయింట్ అంతా డివియేట్ చేస్తున్నారండి. రేపు హైకోర్టులో మీరు బలంగా వాదించే పాయింట్లు ఏంటి, మీ దగ్గర బలంగా ఉన్న పాయింట్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉంది, ఈ పాయింట్స్ చెప్పండి. మీరు దయచేసి బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టండి, పార్టీలకు అతీతంగా మాట్లాడండి. బీజేపీ అడ్డుపడ్డా, టీఆర్ఎస్ అడ్డుపడ్డా రిజర్వేషన్ మొత్తం అమలు చేస్తాం. ఇది 100% సంతోషం. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ఏకాభిప్రాయం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం. ఈడ మన దేశం అభివృద్ధి చెందాలంటే అందరు ఎడ్యుకేటెడ్ ఉండాలి. బీసీలు ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశాలలో కంపల్సరీ రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఉంటేనే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది, వాళ్ళకి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు మంచి చదువు చదువుతారు అనే సదుద్దేశంతో రాజకీయంగా ఉంటేనే మంచి భవిష్యత్తు దొరుకుతారని మీరు అంటున్నారు కదా. ఈ పాయింట్ కోసం నేను క్లారిటీ తీసుకుంటాను. రవికుమార్ గారు డైరెక్ట్ రమేష్ గారు ఒక పాయింట్ అడుగుతా. ఒకటి, ఎంపీలలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎమ్మెల్యేలలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, కార్పొరేషన్ ఎంతమంది బీసీలకు ఇచ్చారు, మీరు మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మీరు అడిగారు, ప్లీజ్ వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. ఎస్ రమేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు, ఆయన అన్నట్లుగా నిజంగానే రాజకీయంగా బలంగా ఉంటే బాగుంటుందా? మీ అభిప్రాయం కూడా అదేనా? సునీత గారు, ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నదే ఇవాళ ఆధునిక సమాజంలో ఎవరికి వాళ్ళ అస్తిత్వం కోసం జరిగేటటువంటి దానికి ఖచ్చితంగా దానికి ఏం భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు రమేష్ గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ అడ్డుకున్నా, బీజేపీ అడ్డుకున్నా 42% బరాబర్ మేము అమలు చేసి తీరుతామని చెప్పిండు. మాట్లాడేటప్పుడు సోదర మిత్రుడు దయచేసి ఇవాళ ఒకటి, ఎందుకంటే ఇవాళ 42% రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకించలేదు. ఫస్ట్ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. మీరు అడ్డగొని మాట్లాడటం మానేయాలి. ఫస్ట్ అన్ని పార్టీలు వినండి దయచేసి. నేను మాట్లాడినంత అందరు మాట్లాడిన చాలా మౌనంగా విన్నాను నేను. ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించింది. నేను కూడా దాంట్లో ఒక బీసీ బిడ్డగా నా తనలాట ఉంది దాంట్లో. అందుకోసమే నేను రాజకీయం చేయకుండా మంచి మాట్లాడేవే, నువ్వు కూడా మంచిగా మాట్లాడినావు. మేము సపోర్ట్ ఇస్తామని, మేము దాన్ని ఏకీభవిస్తున్నాం. నేను చెప్తున్నాను ఎందుకు అంటే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఎవ్వరు కూడా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేరు 42%. కానీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని సక్రమంగా రాజ్యాంగబద్ధంగా చేయలేదు అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాం. ఒకటి అట్లా కాదు, ఈ విధంగా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. డెడికేటెడ్ కమిషన్ మొదలుకొని ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మనకు చేదు అనుభవాలు ఉన్నాయి. మహారాష్ట్ర విషయంలో కానీ, బీహార్ విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ, మధ్యప్రదేశ్ విషయంలో కానీ, గుజరాత్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో మనకు చేదు అనుభవాలు ఉన్నాయి. అదే సమయంలో దాని సక్సెస్ఫుల్ మోడల్ ఒకటి ఉంది ఈ దేశంలో, తమిళనాడు. ఏ విధంగా అన్ని రాజకీయ పార్టీలు సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జయలలిత తను పొలిటికల్ గా తన అప్పర్ హ్యాండ్ తీసుకున్నప్పటికీ కూడా తాను సక్సెస్ఫుల్ గా దాన్ని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలను ఇంక్లూజివ్ గా అఖిల పక్షంగా దాన్ని చేసేటటువంటి ఎవరిని కూడా ఇగ్నోర్ చేయలే. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మేము ఒక్కరమే చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ,
మిగతా వాళ్ళంతా సహకరిస్తలేరు, అయినప్పటికీ మేమంతా చేస్తున్నామని చెప్పేసి బురద జల్లేటటువంటి ఒక చౌకబార్ రాజకీయాన్ని ఎత్తుగడగా కొనసాగించడం ఇవాళ ఈ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇంత రచ్చగా మారడానికి కారణమైంది. ఇప్పటికదే అటిట్యూడ్. ఎందుకంటే అసెంబ్లీలో ఎవరు వ్యతిరేకించినారండి? ఎవరు వ్యతిరేకించలే కదా. బీజేపీతో సహా బీఆర్ఎస్ చాలా బేషరతుగా సపోర్ట్ చేసింది. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పిండు. అంతకుముందే మేము అందరం కూడా కలిసి అనేక సందర్భాల్లో మస్తూనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా మొత్తం గంగుల కమలాకర్ గారు, మొత్తం మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా ఉన్నటువంటి 50 మందిని కలిసి మేము చెప్పినాం ఇది దీనికి ఉన్నటువంటిది కొంత జాగ్రత్తగా టాక్టికల్ గా దీన్ని చెయ్యండి అని చెప్పేసి చెప్పినాం. అనవసరంగా ఏం చేసిండు? రెగ్యులర్ కమిషన్ కు బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి ఒక చిన్న ట్యాగ్ లైన్ తగిలించి దానితో ఏదో 6 నెలలు కాలయాపన చేసారు. కోర్టు మొట్టికాయలేసి హైకోర్టు వేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ కి వచ్చిండు. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏమైంది? ఒక భూసాని వెంకటేశ్వర గారిని, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆయన వేసిండు. వేయడం ఆయనకి ఎటువంటి మెకానిజం ఇవ్వలే, ఆయనకి ఎక్కడి మెకానిజం ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా మళ్ళీ ఎన్యూమరేషన్ ఏమో టెక్నికల్ గానేమో డెడికేటెడ్ కమిషన్ ఉంది, అక్కడ ఎన్యూమరేషన్ చేసింది ఏమో మళ్ళీ ప్లానింగ్ కమిషన్ తోటి చేసింది. ఎంత గందరగోళం చేసి లాస్ట్ కి ఏమైందంటే లెక్క తేల్చలే. ఈ రోజు వరకు బీసీ పాపులేషన్ తెలంగాణలో చేసినటువంటి బీసీ ఎంత పాపులేషన్ అనేది మళ్ళీ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో లేదు, ఎక్కడ ప్రభుత్వం ప్రకటించలేదు. ఇవన్నీ చాలా గందరగోళాలు ఉన్నాయి. అయిపోయింది సుప్రీంకోర్టు, అటుపోయి మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ పెండింగ్ ఎంత అయిందని, దానికి ఎట్లయితే సాధ్యమైతుంది దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి అఖిల పక్షం అన్ని పార్టీలతో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీలను పిలవండి, బీసీ ఉద్యమ సంఘాలను పిలవండి, విద్యావంతులను పిలవండి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణతో పోతే ఒక మనకేమైందంటే దాంట్లో ఉన్నటువంటి లోతుపాతులు సమస్యలు అంటే పరిష్కరించుకోవాలన్నటువంటిది మనకు ఒక మోడల్ వస్తుంది. దాని ప్రకారం చేయొచ్చు అని చెప్పి చెప్పినాం. అవి ఏమి పట్టించుకోలే. ఎంతసేపు రాజకీయం చేయడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం. వెంకటరెడ్డి గారు ఇందాక మీరు ఒక సబ్మిషన్ మెన్షన్ చేశారు, ఏంటి ఆ సబ్మిషన్? ఒకటే మేడము, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని రకాల న్యాయ సంబంధమైన అంశముల గురించి ఇది ముందుకు పోదు ఈ పద్ధతిలో తెలిసి కూడా కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి రాహుల్ గాంధీని పిక్చర్లోకి తీసుకొచ్చిండు. రాహుల్ గాంధీతో బీహార్ లో ఏం చేస్తున్నారు? అన్ని పేపర్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ ఇది బెస్ట్ మోడల్ తెలంగాణ అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్టేజ్ కోసం ఏం చేస్తున్నారంటే ఇదంతా నడిపిస్తున్నారు. తెలుసు వాళ్ళకి. ఇది చివరికి ఏం చెప్తారంటే రేపు కోర్టులో ఫెయిల్ అయిపోతే దీనికి భారతీయ జనతా పార్టీ దీనికి అడ్డుపడ్డది అనేటువంటి దాని కింద. కాబట్టి ఇవాళ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, ప్రజల్లో వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి 20 నెలల పాలన మీద తీవ్రమైన అసంతృప్తి అనేక అంశాల్లో ఉన్నది. కాబట్టి తప్పించుకోవడానికి ఏంటంటే ఒక నాటకం, డ్రామా రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నడిపిస్తున్నటువంటి ఒక సందర్భం. ఓకే, ఎస్ రమేష్ గారు మీ ఫైనల్ కామెంట్స్. ఇందాక వినోద్ గారు కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, దానికి కూడా జవాబు చెప్పండి. చెప్తాను. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రావడంతో ఇటు తెలంగాణలో నష్టం జరిగింది, ఆంధ్రలో నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్. ఈ రోజు మీరు మాట్లాడే విషయంలో ఈ రోజు రిజర్వేషన్ వస్తే మాకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని బేరోజు చేస్తలేము. మీకు చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ మీ వర్గాలు తీసుకొని మీ ప్రెసిడెంట్ లో తీసుకొని ఒక్కసారి మోడీ గారిని కలిసి దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంతవరకు ముఖ్యమంత్రిగా బాధ్యత లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యత అన్ని ప్రతిపక్షాలు తీసుకొని ఎందుకు పోలేదు? ఒక నిమిషం, అంటే ఒకటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ గా ఎవరున్నారంట కూడా ఆబ్వియస్ గా సీఎం రేవంత్ రెడ్డి వస్తారు కాబట్టి ఆయన వెళ్లి మాట్లాడాలి. మీరు బీజేపీ పైన దోస్తారంటే మీరు చేతులు ఎత్తేస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీరు అన్నట్లుగా. అఖిల పక్షంగా అన్నిటికీ ఉండాలి కాబట్టి అధ్యక్షతలోనే వస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. లేదండి, రూలింగ్ లో వాళ్ళు కూడా ఉన్నారు. సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చేస్తేనే ఇది జీవో పాస్ అవుతుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే
ఇప్పుడు వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు. అన్నది నువ్వు మీరు ఎవరిస్తున్నారా? ఫస్ట్ ఒకటి రమేష్ గారు మీరు పాయింట్ మర్చిపోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో తీసుకొచ్చింది మీరు. దాన్ని తీసుకువెళ్లాల్సింది మీరు ముందుకు. అప్పటికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు రిప్రజెంటేటివ్ గా మీరు చేయాల్సిన బాధ్యతని బీజేపీ పైన నెడుతున్నారు. మేము మాతో కాదని మీరు ఎత్తేస్తే వాళ్ళు తీసుకుంటామని కూడా చెప్పారు క్లియర్ గా. అంటే వీళ్ళు అన్నది కరెక్టే. అంటే గవర్నమెంట్ లో మేము ఉన్నాము, మేము తీసుకొచ్చినాం కాబట్టి మేమే బిల్లు పాస్ చేస్తాం. ఆ బిల్లు మంచిదా చెడ్డదా అని నిర్ధారణ చేసుకునే శక్తి బీజేపీ దగ్గర లేదు. బీజేపీలో ఉన్న బీసీ లీడర్ల దగ్గర లేదు. నేను అనేది మేడం, వాళ్ళకి మేము తెచ్చినాము జీవో. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నది ఏ జీవో తెచ్చినా మేము ఇంప్లిమెంట్